మాజీ కాంగ్రెస్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ కుమార్ యాదవ్ వీరంగం సృష్టించాడు. గాంధీభవన్ సమీపంలో అభిజిత్ వర్గంపై అరవింద్ వర్గం దాడి చేసింది. ఎన్ఎస్యుఐ సిటీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అరవింద్ బావమరిది సుకేష్ యాదవ్పై అభిజిత్ విజయం సాధించడంతో ఆగ్రహంతో అతనిపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. ఘటనలో అభిజిత్ అతని అనుచరులకు గాయాలయ్యాయి. తన విజయాన్ని చూసి ఓర్వలేకే ఈ దాడులు చేశారని బేగంబజార్ కాచిగూడ పిఎస్లో అభిజిత్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు వీరంగం సృష్టించాడు. అప్డేట్స్ మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ ఉన్నారు. పూర్తి సమాచారం అందిస్తారు. కృష్ణ, ఏం జరిగింది? రవి, ఏదైతే ఈ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ కుమార్ యాదవ్ వీరంగం సృష్టించడం జరిగింది. నిన్న గాంధీ భవన్ లో ఎన్ఎస్యుఐకి సంబంధించిన సిటీ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించారు. అటు యూత్ కాంగ్రెస్, ఆ తర్వాత ఎన్ఎస్యుఐకి సంబంధించిన అభిజిత్, ఆ తర్వాత అరవింద్, వీరిద్దరూ అందులో పోటీ పడడం జరిగింది. ఈ ఎన్నికలు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఫలితాలు ప్రకటించారు. అయితే అరవింద్ బావమరిది సుకేష్ యాదవ్ పైన అభిజిత్ చేసి అతను గెలవడం జరిగింది. దీంతో వారు గెలిచి సంబరాలు చేసుకున్న సమయంలో ఆగ్రహంతో అభిజిత్ ఇంటి పైన అరవింద్ అతని అనుచరులు కలిసి దాడి చేయడం జరిగింది. దాదాపు ఈ దాడిలో 10 మందికి పైగా గాయాల పాలయ్యారు. అలాగే ఈ అభిజిత్ ఇంటి పైన అరవింద్ అంటే అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, అతని స్నేహితులు అందరూ అతని ఇంటి పైన దాడి చేయడమే కాకుండా ఏదైతే సంబరాలు జరుపుకుంటున్న వారిపైన కూడా ఈ దాడికి పాల్పడడం జరిగింది. ఈ గాయపడిన వారిని అందరినీ స్థానికంగా బేగంబజార్ పోలీసులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు బేగంబజార్ లో మాపై ఎవరిపైన అయితే దాడి చేశారో అభిజిత్ అనుచరుల మీద దాడి చేసిన నేపథ్యంలో బేగంబజార్ పోలీసులు, అలాగే ఈ గెలిచిన అభిజిత్ ఇంటిపైన దాడి చేసి అతని కారు ధ్వంసం చేసిన నేపథ్యంలో కాచిగూడ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.